ఈడ పిల్లలు కాకుండా బయట కూడా పొందుతున్నారు. కాబట్టి ఇవాళ పిల్లలతో మనం అందరం పైకి వస్తున్నాం, అందరి దగ్గర డబ్బులు గట్టిగా ఆడుతున్నాం. కాబట్టి మీకు ఒక సూచన మాత్రం చేస్తున్నా, అట్లాంటి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా దీనికి ఇన్కమ్ ట్యాక్స్ మారుతున్నది కాబట్టి మీరు మీ పిల్లలు ఏదైతే ఉన్నదో, మీ ఆమ్దాన్ని ఏదైతే ఉన్నదో చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ విద్యార్థి. అయితే ఈ విద్యార్థులు ఏం చేస్తాము అని చెప్పంటే, బీద పిల్లలకు ఎవరైతే అట్టడుగు స్థానంలో ఉన్నారో, ఏదైతే చదువుకు ఫీజు కట్టలేకపోతున్నారో, ఏదైతే డిగ్రీ తర్వాత చిన్న పిల్లలకు మేము తప్పకుండా మీకు కూడా తెలియపరుస్తాం. మీరు కూడా ఆ కార్యక్రమానికి ఇంతలోనే ఒక కార్యక్రమం తయారు చేసుకున్నాం, అది కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే మీ గల్లీలో ఉంటే మీ గల్లీ వాళ్ళను, వీళ్ళు బీద వాళ్ళని మీరు కూడా చెప్పవలసి వస్తుంది. అర్థమైందా? ఇంకో ఈయన కూడా అత్యధికంగా పనిచేస్తే ఈయన మాకు అన్ని విధాలు మాకు సహకరిస్తుంది. మేమేం చేసినా వీళ్ళు అట్లట్లు కావాలి. మీరు కూడా రాండి, సంతోషం. మేమందరికి సహాయం చేస్తుంది రెడీ ఉన్నాం. మన సూరన్న కూడా ఏదంటే అది నువ్వు నడని చెప్పి అంటున్నాను కూడా. అది ఇంతట్లోనే ప్రమాణ స్వీకారమును ఆర్థిక సహాయం బీద విద్యార్థులకు చేసేది ఉంది. దయచేసి ఒక్కటే మీకు సూచన ఏంటి అంటే, బీద విద్యార్థులకు మాత్రమే సపోర్ట్ చేయండి. ఏదో పైసలు ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తే మేము అనుకున్నది ధ్యేయం నెరవేరదు అంతే. కాబట్టి మీ చేతిలో పక్కా ఉన్నది బీద విద్యార్థులు ఇవ్వలేదు, అది కూడా అందరూ ఉపయోగించుకోండి. ఇంకొకటి, దానికి కూడా ఆర్థిక సహాయం చేయగలిగిన వాళ్ళు, అది ట్రస్ట్, నాది కాదు నీది కాదు, ట్రస్ట్. అది ట్రస్ట్ కాబట్టి చేయగలిగిన ఆర్థిక సహాయం చేయగలిగిన వాళ్ళు చెయ్యండి, అది మంచిదే. ఎవడైతే ఆర్థిక సహాయం చేస్తారో, ఇవాళ సూరన్న గురించి నేను అప్పుడప్పుడు ఏదైనా కూర్చుంటున్నప్పుడు మాట్లాడతా, నిజంగా సూరన్నకి ఇంతకాలం ఉందా అని చెప్పి. ఆయన దాన ధర్మాలు, ఆయన భగవత్ సంకల్పం, ఆయన ఇట్లా తీసుకపోయింది. అర్థమైందా? అందరికీ లేదని కాదు, ఆయన భగవంతుడు తనకి ఇచ్చిండు, తను పంచుతున్నాడు, దాన ధర్మం చేస్తున్నాడు. కాబట్టి ఇదైంది. కాబట్టి మీరు కూడా మీ దాన ధర్మాలు కూడా చెయ్యండి, చేసి ఈ ట్రస్ట్ను ముందుకు నడిపించగా మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు చేస్తున్నాను. పరమేశ్వరి ఆర్యవేశ సేవా సంఘం చంద్రశేఖర్ కాలనీ వారు ఈరోజు మొదటి అంతస్తు ఓపెనింగ్ మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ స్వాగత సుమాంజలు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎమ్మెల్యే గారైన సూరన్న గారికి మరియు సభాధ్యక్షుడు చింతకొండల్ గారికి మరియు జిల్లా మాజీ అధ్యక్షులు అరువేలు పురుషోత్తం గారికి మరియు ఎన్నికల అధికారి మిత్రుడు పెద్ది జగేశ్వర్ గారికి, నూతనంగా ఎన్నికైన కార్యవర్గం, దానికి సర్వ ప్రవీణ్ అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు, వారికి వారి కార్యవర్గానికి శుభాకాంక్షలు జరుపుకుంటూ, నేను పట్టణ ఆర్యవేశ సంఘం మీ అందరి సహాయ సహకారాలతో నేను అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించారు. వారికి మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు జరుపుకుంటున్నాను. అయితే ఏప్రిల్ 9న ప్రమాణ స్వీకారం గావించాము. అంత లోపలనే ఖచ్చితంగా ఎలక్షన్ చేస్తాం, ఇది పక్కా మాట. అంత లోపలనే ఎలక్షన్ డిక్లేర్ అవుతుంది. మీరందరూ ఎవరైతే సంఘంలో సభ్యులు కాలేదో మీరందరూ దయచేసి సభ్యులుగా కావాలి. ఇప్పుడు దాదాపు 9300 మంది సభ్యులు ఉన్నారు. దాదాపు 10,000 పైన చేయాలని ఆలోచన ఉంది. కాబట్టి దయచేసి తప్పకుండా ఎవరైతే సంఘంలో మెంబర్ లేదో ఎవరైనా కానీ, ఇప్పుడు ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ, ఎంపీ ఎలక్షన్లు కానీ సంఘ సభ్యత్వం చూస్తారు ఫస్ట్. అయితే దాన్ని మనము సంఘం మెయిన్ సంఘాన్ని ఖచ్చితంగా మీరందరూ కోఆపరేషన్ ఇచ్చి ఎంత ఎక్కువ మంది సభ్యులైతే అంత బాగుంటుంది. కాబట్టి దయచేసి ఎవరైతే సంఘ సభ్యత్వం స్వీకరించలేదో అందరూ 150 రూపాయలు మాత్రమే, 150 రూపాయలు చెల్లించి సంఘ సభ్యులుగా కావాలని మీ అందరినీ సవినయంగా కోరుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత
57 మందికి ప్రతి నెల సంఘం పక్షాన 300 రూపాయలు మరియు సురన్న వారి పక్షాన వారి ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా వారి ట్రస్ట్ ద్వారా 200 రూపాయలు, మొత్తం 500 రూపాయలు 52 మందికి ఇవ్వడం జరుగుతుంది. గత 4 నెలల నుంచి ఉంది. అయితే ఆ 52 మందిని చూస్తే మనం నిజంగా చెప్తున్నాం, చాలా పరేషాన్ అవుతాం. అలా గుడ్డి వాళ్ళు మరియు ఎవరైతే అనాథులు మొత్తం టోటల్ నిజామాబాద్ అంతా మా మెంబర్లు 5 కలిసి ఎంక్వైరీ కంప్లీట్గా ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది. ముందు కూడా ఇంకా దానికి నవంబర్ డిసెంబర్లో 48 మందికి ఇంకా టోటల్ 100 మందికి ఇవ్వాలని మేము అనుకుంటున్నాం. 48 మందికి కూడా తొందరగానే ఇస్తాం. అది మీ అందరి సహాయ సహకారం ఉండాలి. మీరు కూడా కనీసం మీ గల్లీ సంఘాలలో ఒక 5గురికో 10 మందికో 200, 300 రూపాయలు కూడా మీరు కూడా ఇవ్వాలని సభాముఖంగా నూతనంగా ఎన్నికైన వాళ్ళు కూడా నేను కోరుకుంటున్నాను. ముందు ప్రతి కార్యక్రమంలో సంఘానికి మీరందరూ కోఆపరేషన్ ఇవ్వాలి. ఎప్పుడైతే మొన్న ఆషాఢ మాసం ఉంది, గత సంవత్సరం 100% మాకు కోఆపరేషన్ ఇచ్చారు, అందరూ వచ్చారు. ఈ సంవత్సరం కూడా వచ్చారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముందు కూడా సంఘం ఏ కార్యక్రమాలు చేసినా కానీ మీరందరూ మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. రీసెంట్లీ మన సురన్న గారి కార్యక్రమం నుంచే శ్మశాన వాటిక ముందు భాగాన ఒక 4 రూములు మొన్న మెడికల్ ఏదందుకి సురన్న గారు వారి కార్యక్రమం నుంచే ప్రారంభించినాం. అతి తొందరలో 4 నెలల లోపల అది చేయాలని సంకల్పం ఉంది. మీరందరూ మాకు కోఆపరేషన్ ఇచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఈనాటి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య సేవా సంఘం చంద్రశేఖర్ కాలనీ సంఘ ఫస్ట్ ఫ్లోర్ ప్రారంభోత్సవ కార్యక్రమం, దాంతోపాటు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధ్యక్షులుగా వహిస్తున్న చింతకొండల్ గుప్తా గారికి మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు వీక్షకులు గుప్తా గారికి, వేదిక మీద ఉన్న మాజీ అధ్యక్షులు సోదరుడు అరోపల్లి పురుషోత్తం గారికి మరియు నూతనంగా అధ్యక్షుడిగా ఎన్నుకోబడ్డ సర్వ ప్రవీణ్ కుమార్, వేదిక మీద ఉన్న సర్వ ప్రవీణ్ కుమార్ గారికి మరియు పెద్దలు నవీన్ గారికి, వినోద్ గారికి మరియు వినోద్ కుమార్ గారికి, ఎన్నికల అధికారిగా కార్యక్రమం నిర్వహించిన పెద్ద జయగుప్తా గారికి, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ గారికి, కోశాధికారి శశిధర్ గుప్తా గారికి మరియు వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు వేదిక ముందున్న సోదరి వాళ్ళందరికీ కూడా నా సాయంకాలం మధ్యాహ్న శుభాకాంక్షలు, శుభాభినందనలు. ఈరోజు పెద్ద స్పీచ్ చేయదలుచుకోలే, కొన్ని సూచనలు మాత్రం చేస్తాను. నేను కోరుకునేది ఆర్యవైశ్యుల ఐక్యత అంటే నిజామాబాద్ గుర్తు రావాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే నేను 2 రోజుల క్రితం గురువారం రోజు సిద్దిపేట వెళ్ళాను. అది పెద్ద సంఘ ప్రమాణ స్వీకారం కాదు, పట్టణ సంఘం కాదు, జిల్లా సంఘం కాదు, ఒక భవన సంఘం ప్రమాణ స్వీకారం, నూతన కార్యవర్గ సమావేశంతో పాటు ప్రమాణ స్వీకారం ఉంటే 800 మంది వచ్చింది. అంటే అది నేను ఇందూరు నగరంలో నిజామాబాద్లో కూడా కావాలని మీ అందరికీ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. ఇక ఈరోజు కార్యక్రమంలో మీరు 80-85 మంది మెంబర్స్ ఉన్నారు. కేవలం కార్యవర్గ సభ్యులే, ఇది కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్ళకి పిలిచినట్టున్నారు. ఈరోజు మీరు అధ్యక్షులు అంటే అది అధ్యక్షులు అదృష్టం ఉంటే అయిపోయింది. నాన్నగారి ఆశీర్వాదము, సర్వపల్లి
వాళ్ళంటే నాకు మంచి స్నేహితుడు కూడా, గంజిలోకి వస్తుండే చిట్ ఫండ్ వ్యాపారం అనుకుంటా. ఆ విధంగా ఆయన ఆశీర్వాదం లేదు. ఈరోజు ఎట్లుండాలంటే పండుగ వాతావరణం ఉండాలి. మీ రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ రావాలా. దయచేసి మీ ఏ కార్యక్రమం అయినా కానీ 85 మంది కుటుంబ సభ్యులతో రావడానికి ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాను. ఇక మా సోదరుడు చెప్పిండు, సేవ గురించి బాగా చెప్పిండు. నిజంగా తన దగ్గర కూడా పోతే ఇప్పుడు కాదన్నాడు. కానీ అమ్మవారి ఆశీర్వాదంతో 25 సంవత్సరాల నుండి నిస్వార్థంగా నేను నా అమ్మ నాన్నల పేరు మీద ట్రస్ట్ నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కాదనకుండా 25 సంవత్సరాల నుండి ఆ శక్తి ఇచ్చిందంటే అది అమ్మవారి ఆశీర్వాదంగా నేను భావిస్తాను. నేను ఏకైక ఆర్యవైశ్య ఎమ్మెల్యే. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ వైశ్యులకు భరోసా ఇస్తా ఉన్నాను. చిన్న చిన్నగానైతే వాళ్ళే చూసుకుంటారు. వైశ్యులకు ఏ సమస్య వచ్చినా ఏది అవసరం ఉన్నా అసెంబ్లీలో మాట్లాడేది కూడా నేను సిద్ధంగా ఉన్నానే. నేను ఆదిలాబాద్ వెళ్ళా, కరీంనగర్ వెళ్ళా, మహబూబ్ నగర్ వెళ్ళా, మొన్న సిద్దిపేట 2 సార్లు వెళ్ళా. అదే విధంగా ఇక్కడ కూడా మనం యూనిటీ పెంచుకుందాం, అభివృద్ధి చేసుకుందాం. తప్పకుండా నేను మందికే మాట ఇస్తున్నా, మనలకు కాదనే సమస్య లేదు. ఇక సేవ అనేది మన పురుషోత్తంగా చెప్పిండ్రు. మనం అందరం కూడా నేనేదో 500 ఇచ్చినా 1000 రూపాయలు ఇచ్చినా సేవ అనేది ఇచ్చింది మర్చిపోదాం. ఎందుకంటే భగవంతుడు కేవలం మానవుడికే ఇచ్చిన అవకాశం ఏంటిదంటే నువ్వు సంపాదించిన దాంట్లో నీకున్న దాంట్లో సమాజానికి 10 రూపాయల 1000 ఇస్తావా 1,00,000 ఇస్తావా. ఒక పర్సెంటేజ్ అనేది పెద్దలు చెప్పిండ్రు. పర్సెంటేజ్ అనేది కాకుండా ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఈరోజు అందరు కూడా పేదవాళ్ళు పెద్దవాళ్ళు ఉంటున్నారు. కానీ అనేక మందికి భగవంతుడు అనేక అవకాశాలు ఇచ్చేటు అందరూ ఒక ఉన్నత స్థానాన్ని కూడా ఎదుగుతూ ఉన్నారు. మన సేవా కార్యక్రమాలు మన ధర్మాన్ని ఇంకా పెంచాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మహిళలు ఎంతకున్నారు, మీకు మహిళా కమిటీ ఉన్నది. తప్పకుండా మహిళలు కొద్ది భాగం ముందర ఉండాలి. ఎప్పుడైనా కానీ వారికి కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయాలా. మోడీ గారు 33% పొలిటికల్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాలలో మోడీ గారే. రాబోయే రోజుల్లో 60 ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉంటారు. అక్కడ పార్లమెంట్లో కనీసం 200 మంది ఎంపీలు ఉంటారు. అంటే మహిళలే. ఎందుకంటే ఇవాళ మనం ఈ స్థానంలో ఉన్నాం. మన వ్యాపారాలు బాగున్నాయంటే మహిళలు ఉన్న గొప్పతనం పెట్టేదంటే ఏ పూజ చేసినా ఏది భగవంతుని కోరుకున్నా వాళ్ళ కోసం కోరుకోరు. నా కుటుంబం బాగుండాలా, భర్త బాగుండాలా, పిల్లలు బాగుండాలా అంటేనే వాళ్ళ ఆశీర్వాదంతో మనం ఈ స్థాయిలో ఉన్నాం. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు అతీతంగా చెప్తా ఉన్నా. ఏ రాజకీయ పార్టీ కూడా ఉన్నత కులాలకు, ఆర్థికంగా వెనుకబడ్డ ఉన్నత కులాలకు ఎవరు పట్టించుకున్న పాపాలకు పోలే. ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్కీమ్ 10% ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుందని అందరూ కూడా తెలియదు. దీనికి మాత్రం ప్రతి దగ్గర నేను చెప్పట్టు గుర్తిస్తాను. ఎవరు పట్టించుకోవడం లేదు. పూటలు తిండి లేని వాళ్ళు కూడా మన దాంట్లో ఉన్నారు. అయినా కానీ అది దాంతో మన పిల్లలు చాలామంది ఎడ్యుకేషన్లో బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. సార్ తెలుసు. అదంతా కూడా మనం ఉపయోగించుకోవాలా. దాంతోపాటు ప్రభుత్వ స్కీములు, ఈ సంఘంలో ఉన్న ఒక 2 ఎడ్యుకేటెడ్ వింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వం నుంచి వచ్చే స్కీములు వీలైనంత, పేదలు ఉంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారా, వాళ్ళకు పెన్షన్ లేదా, రేషన్ కార్డు లేదా, బెనిఫిట్ పొందడానికి మీరు ప్రయత్నం చేయాలని మీ అందరూ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా పెద్దలు చెప్పినట్లు మెంబర్షిప్ని పెంచుకున్నాం. ఎందుకంటే ఈ రోజులలో అంతా కూడా రాజకీయం ఎట్లున్నదంటే కులాలను విడదీసి రాజకీయం నడిపిస్తూ ఉన్నారు. దానికి బీజేపీ వ్యతిరేకమైనా కానీ అదేవిధంగా పొలిటికల్ నడుస్తూ ఉంది. మెంబర్షిప్
వయసులో ఇంత మెంబర్షిప్ ఉందని తెలిస్తే తప్పకుండా పొలిటికల్గా మనకు ప్రిఫరెన్స్ ఇస్తాం. తప్పకుండా మనకు పొలిటికల్ ప్రిఫరెన్స్ ఇంకా ఉంటుంది. మెంబర్షిప్ పెంచుకుందాం. మీ దాంట్లో కానీ మళ్ళా పట్టణ ఆర్యవైశ్య సంఘంలో మెంబర్షిప్ పెంచడానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇక ఈ సంవత్సరం చెప్పుకోను, కానీ చెప్పుకుంటే ఏంటంటే మన పెద్దవాళ్ళు చెప్పారు, కుడి చేతి చేస్తే దానమే ఎడమ చేతి తెలియదు. అది మీ కలియుగం. చెప్తే ఇంకొకరిగా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నేను 50 పిల్లలకు ఉచితంగా చదివించాలని ఈ సంవత్సరం, ప్రతి సంవత్సరం 25 మంది చదివిస్తున్నా. మీ సంఘంలో పేద ఆర్యవైశ్యులకు చదువు విషయం కానీ పెళ్ళిళ్ళలో వాళ్ళకు ఏదైనా సహాయ సహకారాలు, పుస్తకమంటలా, బట్టలా, లేదా అన్నదానమా, లేదా ఆరోగ్య అంటే హెల్త్ విషయంలో ఏదైనా సహాయ సహకారాలు ఉంటే మీరు నాకు చెప్పవలసిందిగా నా ట్రస్ట్ వారిని సేవ తప్పకుండా ప్రభుత్వం తరఫు నుండి ఏదైతే ఎమ్మెల్యే ఫండ్ కానీ, డెవలప్మెంట్ ఫండ్ కానీ, జనరల్ ఫండ్ కానీ ఏదున్నా కానీ వచ్చిన తర్వాత హిందూ నగరంలో ఉన్న ఆర్యవైశ్య సంఘ గల్లీలకు నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి ఆశీర్వాదంతో నాకు భారతీయ జనతా పార్టీ కన్నతల్లైనా పార్టీలకు అతీతంగా నాకు ఆశీర్వదించడం జరిగింది. ఇలా 76,000 ఓట్లు అంటే అందరూ భారతీయ జనతా పార్టీ కాదు. నా మీద ఉన్న అభిమానం అనుకోండి, మీరు ఇచ్చిన ఆశీర్వాదము. తప్పకుండా ఏదైతే సూర్యన్న గెలిస్తే బాగుంటుంది, సూర్యన్న గెలిస్తే అభివృద్ధి చేస్తాడు, సూర్యన్న గెలిస్తే బాగుపడుతుంది అన్న ఏదైతే మీ అందరి ఆలోచన ఉందో, నా జీవితంలో కూడా నేను మీ అందరి ఆశతో గెలిచిన నా పీరియడ్లో కానీ నేను ఎరగని రీతిలో అభివృద్ధి చేయాలని సంకల్పం ఉంది. అందరూ దానికి సహాయ సహకారాలు కావాలి. ఈ ప్రభుత్వం దగ్గర డబ్బున్నదా లేదా ఇవన్నీ నాకు చాలా ఇబ్బంది. 8 నెలలు అయింది, ఇప్పటి వరకైతే ఏది లేదు. తప్పకుండా మేము కంటిన్యూగా అడుగుతూ ఉన్నాం, లేదా ఫైట్ చేస్తాము, లేదా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. నిజామాబాద్ సిటీని స్మార్ట్ సిటీగా తీసుకొచ్చే నా సంకల్పం అన్నింటి. కానీ సంవత్సరం పడుతుందా, 2 సంవత్సరాలు పడుతుందా? ఎందుకంటే స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్ ఫండ్స్ వస్తాయి. అది కంటిన్యూ ఎవ్రీ ఇయర్ ప్రాసెస్. తప్పకుండా నేను నాకు కలవటానికి ఎటువంటి నిబంధనలు లేవు. ఎవరికి ఏది అవసరం ఉన్నా, ఏ కష్టం వచ్చినా మీ సుఖ సంతోషాలలో, మీ కష్ట సుఖాలలో పంచుకుంటాను. నేను మీ అందరితోటి షేర్ చేసుకుంటానికి ఎల్లప్పుడు సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ, నాకు ఇక్కడ పిలిచి గౌరవించి ముఖ్య అతిథిగా మరి సన్మానించినందుకు సంఘ సభ్యులందరికీ, చంద్రశేఖర్ కాలనీ సంఘ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ భారత్ మాతాకి ఆర్యవైశ్య సంఘ సభ్యులకు నేను తెలియజేస్తా ఉన్నా, మీ సంఘ సభ్యుల అందరికీ కూడా ప్రతి ఇంట్లో అమ్మవారి ఫోటో ఇవ్వవలసిందిగా నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా మన షాప్లలో, వ్యాపార సంస్థలలో కూడా అమ్మవారి ఫోటో పెట్టవలసిందిగా మీ అందరికీ కూడా నేను కోరుతాను. అదేంటంటే మండే నుంచి అన్ని గల్లీ సంఘాల ప్రెసిడెంట్లకి అప్లికేషన్స్ అనేవి రోల్ అవుట్ అవుతాయండి. సో మీకు మీ ప్రెసిడెంట్ చెప్పేది ఏంటంటే, మీ గల్లీలో ఎవరైనా ట్రస్ట్ నుంచి ఏదైనా హెల్ప్ రిక్వైర్మెంట్ ఉంటే, ఎవరైతే పేద వైశ్య విద్యార్థి ఎవరైతే ఉంటారో, విద్యార్థి అమ్మాయి గర్ల్ గారు ఎవరైనా ఉంటారో వాళ్ళని మీరు ఐడెంటిఫై చేసి ఆ అప్లికేషన్స్ అనేవి మీరు తీసుకొని మన పుస్తకంలో మనకు ఒక గ్రూప్ ఉంటుంది, దాన్ని మీరు ఫార్వర్డ్ చేస్తే దాంట్లో మళ్ళీ స్క్రూటినీ గ్రూప్ ఉంటుంది. ఆ స్క్రూటినీ గ్రూప్ నుంచి మళ్ళీ ఎవరైతే టీం ఉంటారో వాళ్ళు వెళ్ళి మొత్తం స్క్రూటినీ చేసి దాని తర్వాత ఐడెంటిఫికేషన్ చేస్తాము. అండ్ ఆ డేట్ కూడా మేము త్వరలో అందరికీ చెప్తాం మేము మళ్ళీ, అంటే ఆ ప్రోగ్రామ్ ఎప్పుడు చేస్తాం అనేది, స్కాలర్షిప్ ప్రోగ్రామ్ అనేది. దాని గురించి కూడా రోల్ అవుట్ అవుతాయి. మీకు మండే నుంచి ఖాళీలో ఉన్న శాఖలో ఓన్లీ బీటెక్ స్టూడెంట్స్ అప్లికేషన్ ఫామ్లో అన్నీ ఉంటాయండి.
అండ్ రెండోది ఏంటంటే ప్రెసెంట్ ఓన్లీ ఇప్పుడు బీటెక్ స్టూడెంట్స్ మాత్రమే ఇస్తున్నాం ఈ ఇయర్. తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా పెంచుతా పోతాం అనమాట. ఇయర్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఓన్లీ బీటెక్ కోసం ఇస్తున్నాం ఇయర్ అయితే ఓన్లీ బీటెక్ కోసం ఇస్తున్నాము. జై వాసవి జై వాసవి జై వాసవి జై వాసవి. అమ్మవారికి మన అదృష్టం మన నిజామాబాద్ సభ్యులు అందరం క్యాషియర్ గారు ముందుకు వస్తే వాళ్ళను సన్మాన కార్యక్రమం ఉంటుంది. జై వాసవి జై వాసవి. నూతనంగా ఎన్నుకోబడ్డ మన కార్యవర్గాన్ని ఎమ్మెల్యే గారు సన్మానం కనీసం చప్పట్లు కొట్టడం మన ధర్మం. మన ఎమ్మెల్యే సన్మానిస్తుంటే మనం సన్మానించుకున్నట్టే. చప్పట్లు కొడుతూనే ఉండాలి. చప్పట్లతో వాళ్ళకేమో సన్మానం, వాళ్ళకేమో ఆరోగ్యం, రెండు రకాల ధన్యవాదాలు. జై వాసవి జై వాసవి జై శ్రీరామ్ జై శ్రీరామ్. చప్పట్లండి. అలాగే మన ప్రత్యేక ఆహ్వానితులైన వీరశేఖర్ గుప్తా గారిని, అలాగే అరవైపల్లి పురుషోత్తం గుప్తా గారిని తర్వాత సన్మానించాల్సిందిగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోరుతున్నాను. వీరశేఖర్ గుప్తా గారిని కూడా వేదిక ముందుకు రావాల్సింది కోరుతున్నాం. వారిని కూడా సన్మానించాల్సిందిగా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోరుతున్నాను. చెప్పట్లండి. అలాగే అరవైపల్లి పురుషోత్తం గుప్తా గారిని కూడా మీరు కూడా చాలా కార్యక్రమాలకు దాతగా ఉంటూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తుంటారండి. ఎన్నికల నిర్వహణ తోడ్పడిన శ్రీ పెద్ద జగదీశ్వర్ గుప్తా గారిని కూడా సభా వేదిక ముందుకు రావాల్సిన ఆహ్వానిస్తున్నాం. వారిని కూడా